హలో, మీ కెమికల్ కైనెటిక్స్ అనే లెసన్లో త్రీ షోల్డ్ ఎనర్జీకి యాక్టివేషన్ ఎనర్జీకి డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అది ఈజీగా అర్థం కావాలంటే ఒకసారి మగధీర సినిమా చూడండి. మగధీర సినిమాలో మీకు ఈ సీన్ ఐడియా ఉందా? ఈ సీన్ లో యాక్చువల్ గా రామ్ చరణ్ కి గతం ఉంది అనే విషయం ఆల్రెడీ గుర్తుంటది. కానీ ఆ గతంలో జరిగిన సిచ్యువేషన్స్ మాత్రం హీరోయిన్ చేతిని టచ్ చేసినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే రామ్ చరణ్ కి తన పాస్ట్ ని ఎగ్జాక్ట్ గా గుర్తు చేసుకోవడం కోసం తన బ్రెయిన్ కి కావాల్సిన ఎనర్జీ 100 కిలోజౌల్, కానీ తన బ్రెయిన్ లో ఉన్న ఎనర్జీ 30 కిలోజౌల్ మాత్రమే. సో తన బ్రెయిన్ కి ఎలా అయినా 100 కిలోజౌల్ ఎనర్జీ కావాలి కాబట్టి తన బ్రెయిన్ లో ఉన్న 30 కిలోజౌల్ ఎనర్జీకి ఇంకో 70 కిలోజౌల్ ఎనర్జీ యాడ్ అవ్వాలి. ఆ 70 కిలోజౌల్ ఎనర్జీ అనేది కాజల్ చేతిని టచ్ చేసినప్పుడు వచ్చే ఆ షాక్ వల్ల యాడ్ అవుతుంది. అప్పుడు మాత్రమే టోటల్ ఎనర్జీ 100 కి రీచ్ అవుతుంది. కాబట్టి రామ్ చరణ్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి అప్పుడు మాత్రమే తన పాస్ట్ కోసం తన బ్రెయిన్ థింక్ చేయగలదు. ఇక్కడ కెమికల్ కైనెటిక్స్ లో 3 ఎనర్జీస్ అనేవి మెయిన్. అందులో ఫస్ట్ వన్ త్రీ సోల్డ్ ఎనర్జీ, సెకండ్ వన్ ఇంటర్నల్ ఎనర్జీ, థర్డ్ వన్ యాక్టివేషన్ ఎనర్జీ. సో ఫస్ట్ వన్ త్రీ సోల్డ్ ఎనర్జీ. ఈ సీన్ లో హీరో బ్రెయిన్ కి ఖచ్చితంగా కావాల్సిన 100 కిలోజౌల్ ఎనర్జీనే త్రీ సోల్డ్ ఎనర్జీ అంటాం. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇక్కడ ఆల్రెడీ హీరో బ్రెయిన్ లో ఉన్న 30 కిలోజౌల్ ఎనర్జీనే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. థర్డ్ వన్ యాక్టివేషన్ ఎనర్జీ. ఇక్కడ హీరో బ్రెయిన్ లో ఎనర్జీ 100 కి రీచ్ అవడం కోసం యాడ్ అయిన ఎక్స్ట్రా 70 కిలోజౌల్ ఎనర్జీనే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఎనీవే మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ కి గతం గుర్తు లేకపోయినా సినిమా ఎండింగ్ లో హీరోయిన్ కి గతం ఉంది అని రియలైజ్ అవ్వడం గ్రేట్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే.